హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. వెల్కమ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించు రాజా. నేను అనుభవిస్తున్నా కాబట్టి మీరు కూడా అనుభవించాలి. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అనండి. ఎందుకంటే ఇది గోల్డ్ వాచ్, ఊరికే అంటలే. ఒకప్పుడు నా దగ్గర గోల్డ్ వాచ్ లేదు, ఒక 4 సంవత్సరాల క్రితం. ఇలానే అన్నాను, గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ, గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ, గోల్డెన్ టైమ్. గోల్డ్ అయింది, టైం అయింది, స్టార్ట్ అయిపోయింది. మీరు కూడా అలానే చేయండి, ఓకేనా? సో తప్పకుండా 100% ఈ గ్యారంటీ సబ్జెక్ట్ మీ ముందుకు తీస్తున్నాను. సో మీ అందరికీ తెలుసు కదా, నేను మ్యాజిక్ బాటిల్ వాడుతూ 1,00,000 కాదు, 10 లక్షలు కాదు, కోటి కాదు, 2 కోట్లు, 3 కోట్లు 3 సంవత్సరాల్లో ఏం చేశాను? నాకు ఇప్పుడు 10,000 రావడము, ₹1,00,000 రావడము సింపుల్గా వచ్చేస్తాయి. కానీ ఇప్పుడు నాకు ప్రతిరోజు ₹1,00,00,000 రావాలని అఫర్మేషన్ చేశా. ఇదిగో 19 నంబరు, ఇదిగో 15 నంబరు, ఇది మ్యాజిక్ వాటర్, ఇది లో షుగర్, ఇది పెట్టాను కదా. ఇప్పుడు నేను అన్నది చాలా స్పష్టంగా నవ్వొస్తుంది మీకు. ఏంద్రా ఇటు పిచ్చోడికి ఇట్లా వచ్చింది అనుకుంటారు. అరే నేను పిచ్చోని కాదు, పైసలే పిచ్చోని నేను. అర్థమైనా? మీకు ఏంటిదంటే ఇక్కడ ప్రాక్టికల్గా జరిగింది చెప్తున్నా, ఏదో పుస్తకాలు చూసి చెప్పింది కాదు. నా జీవితంలో 0 నుంచి ఈ స్థాయికి వచ్చింది నేను. సో ఏమేం చేసిన అనేది మీకు స్టెప్ బై స్టెప్ చెప్తున్నా. ఇక నమ్మిన వానికి సొమ్ము బై, నేను చెప్తున్నా. నమ్మిన వానికి మస్తు ఉంటుంది, నమ్మనోనికి దుమ్ము అని మా అమ్మ చెప్పేసింది. ఏం చేస్తా రోజు అంటే నేను సులభంగా, వేగంగా, ఆనందంగా, నేను రాశాను దీనికి ఎల్లో కలర్ పేపర్. సులభంగా, వేగంగా, ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లోకి ₹1,59,36,999 వచ్చినందుకు విశ్వానికి, నంబర్స్కి కృతజ్ఞతలు, ప్రేమతో బాబా పాండంగం అన్నాను కదా. ఇది విన్నాను కదా, ఇది చూసినాను కదా, ఇదిగో తాగుతున్నా. అనుభవించు రాజా, గిదే అనమాట తాగుతున్నా. తాగాను కదా. ఇట్లా ప్రతిరోజు తాగుతా, ప్రతి గంట తాగుతా నేను. సో మీరు అంటారు కదా ఇట్టి కొట్టుకొని, ఆ తాగుడు కాదు ఇది, ఇది మామూలు అమృతం లాగేది. ఇది శంకులో పోతే తీర్థం అంటారు చూడు, అట్లాంటి పవర్ఫుల్ టెక్నిక్. ఇది వాడండి. దీని గురించి బాబా పాండంగం మ్యాజిక్ బాటిల్ అని కొట్టండి. మీరు మీ జీవితంలో అట్లాంటి చాలా వీడియోస్ వస్తాయి. దీన్ని ఇంప్లిమెంట్ చేసుకొని మీ జీవితంలో అప్పర కుబేరులు కండి, రాజా, రాణి, తమ్ముడు, అక్క, చెల్లి, తండ్రి అందరు. ఎందుకంటే తెలంగాణ కోటి రతనాలు, కోట్లాది మంది ఉన్నారు కదా, కోటీశ్వర్లు కావాలి. నేను ఇది మీకు చెప్తున్నా. ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్దామా. లక్కీ మొబైల్ నంబర్ గురించి తెలుగు రాష్ట్రాల్లో కానీ, దక్షిణ భారతదేశంలో కానీ, మొత్తం భారతదేశంలో కానీ, ప్రపంచవ్యాప్తంగా నేను రాకముందు లక్కీ మొబైల్ నంబర్ వేరు, నేను వచ్చిన తర్వాత లక్కీ మొబైల్ నంబర్ వేరు. ఎందుకంటే ఒకప్పుడు 6 సంవత్సరాల క్రితం ఫ్రీ సిమ్లు ఇచ్చారు. ఇప్పుడు అట్లాంటి నేను చెప్పిన నంబర్లు 2,000 కాదు కదా, 10,000 కాదు కదా, 20,000 దాటిపోయి 2 లక్షల పైనే అమ్ముకుంటున్నారంటే అర్థం చేసుకోండి. సో అలాంటి లక్కీ మొబైల్ నంబరు మీ జీవితంలో 1, 10, 19, 28వ తారీఖులో పుట్టిన వాళ్ళు ఏ నంబర్ తీసుకోవాలి, ఏ నంబర్ తీసుకుంటే వాళ్ళు అపర కుబేర్లు అవుతారు. వాళ్ళ ప్రొఫెషన్లో కానీ, పొలిటికల్ లైఫ్ కానీ, ప్రొఫెషనల్ లైఫ్ కానీ, జాబ్లో కానీ, ఏ వృత్తిలో అయినా సరే. ఈవెన్ ఇట్లా కటింగ్ చేస్తారు చూడండి, బార్బర్ వాళ్ళు కూడా కరోడ్పతులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అర్థమైందా? మిర్చి బండి వేసుకుంటారు చూడు, మిర్చి బండి, వాళ్ళు కూడా కోటీశ్వర్లు అయ్యే అవకాశం ఉంది. అద్భుతం ఉంటుంది దీంట్లో. మీరు నమ్మాలి, నమ్మి తిట్టాలి. ఎందుకు? నేను ప్రాక్టికల్గా అనుభవించిన. ఒక 15-20 సంవత్సరాల క్రితం యోగా గురువు ఉండి ఇల్లు కారు అమ్ముకొని రోడ్డు మీద పడితే ఆ నంబర్ మార్చిన, నా స్టైల్ మార్చిన, నా మాట మార్చిన, మొత్తం హావభావాలు మార్చా, ఇది మార్చిన, దిమాగ్ మార్చిన. సో అలాంటి అద్భుతమైన సైంటిఫిక్గా గ్యారెంటీగా జరిగింది నా జీవితంలో. నీకు కూడా జరుగుతుంది. కొంచెం లేట్ అవుతుంది కానీ జరుగుతుంది, 100% జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పబోతున్నా చూడండి. నేనేం మార్చుకున్నా, ఇది ఒక్కటే అని కూర్చోలే, ఇది చేస్తూ ఏం చేసుకున్నా చూడండి ఒకసారి. పంచరత్నాలు, నా పేరు మార్చుకున్నా, దుడుగు పాండంగం నుంచి బాబా పాండంగం వరకు. అఫీషియల్గా ఆధార్ కార్డులు ఏం మార్చుకోలే, ప్రజలు పిలుస్తున్నారు బాబా పాండంగం అని. అదేవిధంగా లక్కీ మొబైల్ నెంబర్ మార్చుకున్నా. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద వస్తుంది కదా, అదే మొబైల్ నెంబర్, లక్కీ మొబైల్. 3 కోట్లు సంపాదించింది ఆ మొబైల్ నెంబర్. ఆ మొబైల్ నెంబర్ రాకముందు పాండురంగం గురించి వేరు, బాబా పాండంగం వేరు. ఆ మొబైల్ నెంబర్ వచ్చిన తర్వాత బాబా పాండంగం వేరు. అర్థమైందా? సో ఆ మొబైల్ నెంబర్ చాలా అవకాశాలు ఇస్తుంది, ఇంకా ఇస్తూనే ఉంటుంది. అదేవిధంగా లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఒక్క అకౌంట్ కాదు, ఇప్పుడు 6 అకౌంట్లు ఉన్నాయి నాకు, నా భార్యకు, నా పిల్లలకి, ట్రస్టులకి. లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్. సో అదేవిధంగా లక్కీ వెహికల్ నెంబర్ ఉంది, 16 లక్షల నా లక్కీ వెహికల్ నెంబర్ ఉంది. లక్కీ మ్యారేజ్ చేస్తుంది, లైఫ్ టైం గ్రాఫ్ ఉంది. ఇవన్నీ నేను ఫాలో చేసిన కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నా. ఇంకోటి, ఈ ఫాలో చేయడమే కాకుండా నమ్మాలే, నమ్మి తీరాలి. నమ్మకమే జీవితం.
థ్యాంక్ యూ యూనివర్స్ అంటున్నాం కదా, తదాస్తు ఉంటుంది. మీరు ఏమనుకుంటారంటే నాతో ఏమి కాదు తదాస్తు ఉంటుంది. విశ్వము తదాస్తు ఉంటుంది. నాతో ఏదైనా అవుతుంది, ఎస్ తదాస్తు ఉంటుంది. సో అనడంలోనే ఉంది డిఫరెంట్. ఏదైనా సాధిస్తాను అనుకోండి ప్రతిరోజు, అది 2000 సార్లు కౌంట్ అయిన తర్వాత యూనివర్స్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క వైబ్రేషన్ తరంగాలు మళ్ళీ నీకు రిజల్ట్స్ వస్తాయి. అది వచ్చేంత వరకు కొంచెం వెయిట్ చేయి, ఓపిక చేయి, ఓకేనా. సో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం 1 మరియు 1/10/19 తారీఖులో పుట్టిన వాళ్ళ గురించి మనం తెలుసుకోబోతున్నాం. 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖులో పుట్టిన వాళ్ళని సూర్యుడు ఆధిపత్యంగా, సూర్యుని యొక్క అనుగ్రహం వల్ల లీడర్స్ ఎక్కడ పుట్టినా వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా లీడర్స్, వీళ్ళు తగ్గేదే లేదు. వీళ్ళ మాటే వినాలి తప్ప వీళ్ళు ఎవరి మాట వినరు. అట్లాంటి వ్యక్తులు వీళ్ళ జీవితంలో ఎదుగు పొదుగు లేకుండా వాళ్ళ అమ్మతోటి కానీ, నాన్నతోటి కానీ, ఫ్రెండ్స్ తోటి కానీ, భార్యతోటి కానీ, పక్కుంటుందని కింది నుండి పైనుంచి తిట్లు పడుతున్నారంటే, డౌన్ఫాల్ అయ్యారంటే, బిజినెస్లో కోట్లాది రూపాయలు సంపాదించకుండా కోట్లాది రూపాయలు పొడగొడుతున్నారంటే ఒక్క మిస్టేక్ ఉందనే విషయం ఇప్పటి వరకు నీకు తెలవలే. నీ గురువు చెప్పకపోయా, నీ పంతులు చెప్పకపోయా, నీ జ్యోతిష్యం చెప్పకపోయా, ఎవ్వరు చెప్పకపోయా. ఇప్పుడు నేను చెప్పబట్టి ఇక ఏంటి, నీ మొబైల్ నెంబర్ మంచిగా లేదు. సో అందుకోసమే మీరు ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినప్పుడు మీకు అద్భుతమైన మొబైల్ నెంబర్ అని ఒకటి ఉంటుంది. అది 46 అనే నంబర్ అనేది ఉంటుంది. ఈ 46 నంబర్ అనేది 1/10/19 తారీఖు వాళ్ళకు కాదు, అందరికి ఉపయోగపడుతుంది. ఎందుకు? 800 కోట్ల మంది క్రోమోజోములు, 800 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా క్రోమోజోమ్స్ 46. వీళ్ళందరి క్రోమోజోములు కూడా 46. అర్థమైందా? కానీ కుక్కకు వేరే క్రోమోజోములు ఉంటాయి, పందికి వేరే క్రోమోజోములు ఉంటాయి, నక్కకు వేరే క్రోమోజోములు ఉంటాయి, ఎలిఫెంట్కి వేరే క్రోమోజోములు ఉంటాయి. అర్థమైందా? ఈ 46కు ఒక్కటి ఎక్కువ అయిందనుకో అప్పుడు మనిషికి చాలా జబ్బులు వస్తాయి. ఈ 46కు ఒకటి తక్కువ అయిందనుకో వేరే జబ్బులు వస్తాయి, మనిషే కానీ జబ్బులు వస్తాయి. అంటే దీన్ని బట్టి అర్థమైందా క్రిస్టల్ క్లియర్గా? ఇది అందరికీ ఎలిజిబుల్ ఇక్కడ అయినప్పుడు ఇది కూడా అందరికీ ఎలిజిబుల్. ఇది ఇప్పటి వరకు ఏ న్యూమరాలజిస్ట్ ఇలా ఓపెన్ చేసి చెప్పలే. నేను మీకు చెప్తున్నా ఎందుకు నేను ఉపయోగించుకున్నా. సో 1/10/19 తారీఖు 1/10/19 తారీఖులో పుట్టిన వాళ్ళకి 46 నంబర్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. దీంట్లో తిరుగులేదుగా. కానీ ఇవి దొరకడం చాలా కష్టం. చెప్పినా కానీ ఇది దొరకడం కష్టం. మరి ఎట్లా? ఇది దొరకకపోతే ఎట్లా అని అంటే, ఇది దొరకనప్పుడు నెక్స్ట్ ఆప్షన్గా ఏముంటుందంటే 46 నంబర్ దొరకలేదు, 55 నంబర్ తీసుకో, 55 నంబర్ తీసుకో. ఇవి కూడా దొరకలేవు గురూజీ అన్నావు అనుకో, నెక్స్ట్ ఆప్షన్ ఇస్తా. నెక్స్ట్ ఆప్షన్ ఏంటిదంటే 41 నంబర్, 50 నంబర్, 59 నంబర్, ఇవన్నీ తీసుకో. ఇవి కూడా దొరకలేవు గురించి అంటే నన్ను ఏమనకు, దొరకదు. నేనేం చేయమంటే నా కంపెనీ కాదు కదా, అయిపోయిందా? సో ఇవైతే తీసుకోవాలి. ఇవి మంచి నంబర్లు, చాలా అద్భుతమైన నంబర్లు 1/10/19 తారీఖులో పుట్టిన వాళ్ళకి. తర్వాత ఈ నంబర్లు తీసుకున్నప్పుడు ఏ నంబర్లు తీసుకోకూడదు అది చూసుకుందాం. ఫస్ట్ అదే తెలిపాలి. నీ నంబర్ గిట్టున్నది కాబట్టి నువ్వు అంత కోటీశ్వరులు కాకపోతున్నావు. ఎందుకంటే 1వ తారీఖు నీతా అంబానీ పుట్టింది. బడి పంతుల నుంచి అసలు బిలియనేర్ అయిపోయిందా లేదా? ఇప్పుడు ఆమె షాయే 3 లక్షలు. అర్థం చేసుకో. ఇక బడి పంతుల నుంచి అపర కుబేరాలు అయిపోయిందా కదా నీతా అంబానీ, ఓకేనా? సో 10వ తారీఖులో బోల్డ్ మంది పుట్టినారు. అంతేందుకు మన బాలయ్య జై బాలయ్య అంటారు, ఆయన కూడా కోటీశ్వరుడే కదా. 19వ తారీఖు ముఖేష్ అంబానీ, 10వ తారీఖు వాళ్ళ కొడుకు అనంత్ అంబానీ, 28వ తారీఖు ధీరుభాయ్ అంబానీ. చూసారా, వాళ్ళ ఇంట్లోనే నీతా అంబానీ, అనంత్ అంబానీ, ముఖేష్ అంబానీ, ధీరుభాయ్ అంబానీ. అరే మొత్తం నంబర్లు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి. ఇది అర్థమేదా? అవన్నీ నువ్వు బాగా చెప్తావు గురూజీ, మేము కూడా మా ఇంట్లో కూడా 1వ నంబర్లో పుట్టిండు, 10వ నంబర్లో పుట్టిండు, 19వ నంబర్లో పుట్టిండు, 20వ నంబర్లో పుట్టి మేము ఇంటి రెంట్ కట్టడానికే పైసలు లేవంటావు. అవు మళ్ళీ మీ మొబైల్ నెంబర్ ఒక్కసారి చెక్ చేసుకున్నావా ఏముందో చూసుకో. ఇల్లు రెంట్ కట్టకున్నా కానీ నీ మొబైల్ నెంబర్ 50,000 యాపిల్ ఫోన్ కూడా ఉంటుంది, కానీ నీకు ఇల్లు సరిగ్గా ఉండదు, ఏముండదు. నీ నంబర్ చూసుకో ఒకసారి. ఏముంటుంది అంటే మొత్తం కొడితే 35 నంబర్ వస్తుంది, అంటే 8 నంబరు, 44 నంబర్ వస్తుంది, అది 8, 53 నంబర్ వస్తుంది, అది 8,
62 నెంబర్ వస్తుంది, అది 8. ఇగో ఇట్లాంటి నా దరిద్రమైన నంబర్లు వాడుతూ ఉంటే నీకు ఎట్లా ప్రోగ్రెస్ వస్తుంది, ఎట్లా డెవలప్ అవుతావు నువ్వు చెప్పు, నువ్వే చెప్పు. ఇక చేసుకో, చెక్ చేసుకో ఫస్ట్. వాణి తిట్టుడు వీని తిట్టుడు కాదు, నీ ఫస్ట్ నీ తలరాత గిన్నె మారిపోతుంది. అర్థమైందా? ఇంకొక నెంబర్ వస్తుంది చూడండి. ఇగో ఏదైనా మొత్తం కూడితే 31 వచ్చింది అనుకో, ఇది 4 పని చేయదు. ఇక తర్వాత 49 వచ్చింది అనుకో, ఇది కూడా పని చేయదు, 4. 58 వచ్చింది అనుకో, ఇది కూడా పని చేయదు, 4. తర్వాత 67 వచ్చింది అనుకో, ఇది కూడా 4, పని చేయదు. ఇది శని, ఇది రాహు. ఇంకెక్కడ ముందుకెళ్తావు నాయన నువ్వు, పోవు. ఇంకొక నంబర్, ఇక 34 వచ్చింది అనుకో, ఇది 7. ఇంక ఏడిచినట్టే ఉండదు మీ లైఫ్ అంతా, డెవలప్మెంటే ఉండదు. ఇక 43 నెంబర్ వస్తుంది, ఇది 7. 52 నెంబర్, ఇగో నా జీవితాన్ని సత్యనాథ్ చేసింది ఈ నంబర్. బై ఎక్స్పీరియన్స్ 15 సంవత్సరాలు దీంతోనే. అబ్బా ఎంత మంచి నెంబర్ అనుకుంటా పోయినా. లాస్ట్కి ఏమైంది, డైవోర్స్ అయింది, రోడ్డు మీద పడ్డాం, కారు అమ్మినాం, ఇల్లు అమ్మినాం, అన్ని గొడవలే దాంతో. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత చాలా మంది అది సార్ నాది కూడా 52 నెంబరే సార్, సేమ్ నాది కూడా గట్లనే సార్. గట్ల కాకపోతే ఇంకెట్లుంటుంది? ఇప్పుడు చెంపదెబ్బ ఎవరిని కొట్టిన నొప్పి పెట్టదా? నాకు పడ్డది నొప్పి అయింది, నీకు అంతే. ముళ్ళు ఎవరిని కూర్చుని నొప్పి ఉంటుంది, చల్లగా సమ్మగా ఉంటుంది ఏమన్నా. అరే నంబర్ల గురించి పర్ఫెక్ట్గా 20 సంవత్సరాల నుంచి అనుభవించి మరీ చెప్తున్నాను పూసకొచ్చినట్టు. సో ఇట్లాంటి నంబర్లు పెట్టుకొని మీరు ఇంత మంచి డేట్ ఆఫ్ బర్త్లో పుడితే మీరు అపరకు పేర్లు ఎందుకు గాలే అంటే గిందుకు గాలే. ఇది కారణం. మన దరిద్రం గీడున్నది. అందరి డేట్ ఆఫ్ బర్త్ మంచిగా ప్రపంచంలో ఈ గీడ దరిద్రాలు ఉన్నాయి. సో ఇవి వాడద్దు, పెద్ద మార్కు వాడద్దు, ఓకేనా? సో ఇలానే కాకుండా ఇంకో విషయం కూడా గుర్తుంచుకోవాలి. మీరు వాడే మొబైల్ నంబర్లో ఎండింగ్లో ఇగో 1 ఉన్నా, 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా, 7 ఉన్నా, 8 ఉన్నా, ఇవి కూడా మంచివి కావు. మీరు వాడే మొబైల్ నంబర్ చివరి నంబర్ దరిద్రానికి మరీ దరిద్రం. అయిపోయిందా? ఇది అయిపోయింది. ఇక మీరు ఎండింగ్లో మీరు మంచి నంబర్ తీసుకున్నప్పుడు 46 నెంబర్ తీసుకున్నావు నేను చెప్పినందుకు, 55 నెంబర్ తీసుకున్నావు, తర్వాత 41 నెంబర్ తీసుకున్నావు, 50 నెంబర్ తీసుకున్నావు, 59 నెంబర్ తీసుకున్నావు. ఎండింగ్లో అది 5తో కానీ 6తో కానీ 9తో ఎండ్ కావాలి. ఎండ్ అయిన తర్వాత అది కూడా అది ఎక్సలెంటా ఉండాలా, లేదా వెరీ గుడ్ ఉండాలా, లేదా గుడ్ ఉండాలా. ఇవన్నీ ఉండకుండా నార్మల్ కూడా, ఇంకా నార్మల్ అంటే ఎటు కాకుండా, అంటే అది ఎదగదు పొదగదు అట్లే ఉంటాం. ఇక అస్సలు ఉండకూడదు ఏంటంటే బ్యాడ్ ఉండద్దు, ఇగో వెరీ బ్యాడ్ ఉండద్దు. అది ఎట్లా చెక్ చేయాలంటే 160 న్యూమరాలు నేర్చుకోవాలి. నీతో అవుతుందా? కాదు. కిన్ని ఉంటాయా గురూజీ? నువ్వు చెప్పేటని తప్పు అయితే నేను ఇట్లా కోటీశ్వరులనికైతా. అందరిని మోసం కూడా అవుతాడా? ఈ కాలంలో మోసపోయాడు ఉన్నాడు ఎవడన్నా? ఎవ్వడు మోసపోయాడు. అంత ఇంటెలిజెంట్ పీస్, అంత భానుమతి పీస్ లాగా మాస్టర్ పీసులే అంతా. ఎవ్వడు మోసపోడు అసలు. అర్థమైందా? అయితే ఎట్లా అంటే ఖచ్చితంగా తెలుసుకోవాలి, ఇది తెలుసుకొని చేసుకోవాల్సిందే. అర్థమైందా? సో ఒక్కటే చెప్తున్నా, మీరు మీ మొబైల్ నంబర్ని మీరు మీ అమ్మ కన్నా, మీ నాన్న కన్నా, మీ భార్య కన్నా, మీ కొడుకు కన్నా, నీ బిడ్డ కన్నా, అరే నిన్ను సృష్టించిన ఆ పరమాత్మ కన్నా, నా ఫోను పొద్దుగా లేవగా ఇట్లా చూస్తుంది, రాత్రి పడుకుంటా ఇట్లా చూస్తుంది. చూసినావా? ఫోనుతోటే నువ్వు మొత్తం రాత్రి పగలు రోజుల ఒక 6 గంటలు 5 గంటలు నిద్ర తప్ప ఫోన్తోటే ఉంటావు. ఇట్లా పెట్టుకొని తింటావు. ఇంకా బాత్రూమ్కి వెళ్ళినా, వాష్రూమ్కి వెళ్ళినా, ఏడికి వెళ్ళినా పట్టుకుంటున్నావు. అంటే ఇది ఎట్లయినా నీ శరీరంలో పార్ట్ అయిపోయింది. ఈ పార్టు నువ్వు అన్లక్కీ నంబర్ మెయింటైన్ చేస్తున్న విషయం నీకు తెలియకపోయా. సార్ మీరు ఇప్పుడు చెప్తాను సార్, ఇగో అప్పటి ముందు అపర్ కుబేర్లు కాలేరా? అయినరు. అప్పుడు అపర్ కుబేర్లు అయినరు. కానీ అప్పుడు గూగుల్ పే లేదు కదా, ఫోన్పే లేదు కదా, ట్విట్టర్ లేదు కదా, ఎక్స్ లేదు కదా, వాట్సాప్ లేదు కదా, సోషల్ మీడియా లేదు కదా. అన్నీ నీ ఫోన్ నంబర్ అన్లక్కీ మొబైల్ నెంబర్తో లింక్ పెడితివి. వాడు ఒకడు అంటాడు ఫోన్లాగా, అయ్యో నాకు 11 లక్షలు పోయినాయి నా అకౌంట్లో. పోవా, అన్లక్కీ మొబైల్ నెంబర్ పెట్టినప్పుడు ఫాస్టెస్ట్ ఫింగర్ ఫాస్ట్ కొట్టినాడు. అరే అది నాకు జరిగింది. నాకు లక్షలేం పోలేవు, కానీ 2500 రూపాయలు 2016 ఏప్రిల్ 16వ తారీఖు ఫాస్టెస్ట్ ఫింగర్ ఫాస్ట్ పోయినాయి. అప్పుడు నాకు తెలిసింది, అమ్మ మొబైల్ నెంబర్లకు ఇంత కథ ఉందని. బ్యాంక్ అకౌంట్ నెంబర్లో కథ కాదు. అంటే నాకు పోయింది 2500. అప్పుడు ఇది దిమాగ్ పనిచేసింది. అంటే మీరు వాడుతున్న మొబైల్ నెంబర్లలో నెగిటివ్ నంబర్స్ ఉన్నప్పుడు
మీరు ఎంత పీజీలు పిహెచ్డీలు డాక్టర్లు ఎంత తోపులు బాపులైనా మీరు ముందుకు వెళ్ళలేరు. ఎందుకు వెళ్ళలేరు అంటే దానిలో రహస్యమే దాగి ఉన్నది. ఇదిగో 1 2 3 4 5 6 7 8 9 హలో అంటారు. హలో అనగానే ఇట్లా తరంగాలు ఇట్లా పోతాయి, యూనివర్స్లో ఇట్లా శాటిలైట్కి పోతాయి. పోయినాయా అయిపోయి నువ్వు ఆఫీస్కో లేదంటే గవర్నమెంట్ ఆఫీస్కో దేనికో పని కోసం నువ్వు ఫోన్ చేస్తున్నావు, వాళ్ళ నెంబర్ తీసుకొని నీకు పని కావాలి హాస్పిటల్కో దేనికో, ఇది హలో అన్నావు. ఇది ఏంటిది? అన్లక్కీ మొబైల్ నంబర్. ఇది పోయింది అలా పోయి విశ్వంలోకి తరంగాల నుంచి పోయి శాటిలైట్కి పోయి మళ్ళీ రివర్స్కి ఇట్లా పోతుంది. ఆడు నువ్వు 100 సార్లు చేసినా నీకు ఫోన్ ఎత్తడు. ఎత్తితే నో సార్ నేను కళ్యాణ లక్ష్మికి అప్లికేషన్ పెట్టుకున్నాను సార్. పెడితే సార్ నా అన్ని ప్రూఫ్లు కరెక్ట్నే అయితే ఇట్లా అంటాడు, సదాయిస్తాడు. అయితే మరి నాకు అలా వచ్చేది ఇస్తావా అంటాడు. కథం కథం దుకాణం ఈ ఫోన్తో చేస్తున్నావు అటు నువ్వు పెట్టాలి. ఏంటిది లంచం? నువ్వు ఇయ్యవు, నీ దగ్గర లేవు కదా. ఈ లాస్ట్కి ఏమంటాడు? సార్ అట్లా సగం సగం తీసుకున్నాను సార్. అమ్మో నీలాంటి నమ్మనాయ నేను ఫస్ట్ అయితే పెట్టి అంటాడు. గిట్లుంటాయి అన్ని కథలన్నీ మీ. అదేవిధంగా అన్లక్కీ మొబైల్ నంబర్ వాడడం వల్ల ఈ ఆఫీస్ గొడవల తర్వాత ఇప్పుడు మీకు ఇంకొక గొడవ చెప్తా. హస్బెండ్, ఇది వైఫ్ అనుకోండి. ఇక వైఫ్ ఫోన్ చేసినావు, నీ ప్రతి మాటకి నీ భార్య లేదు కాదు నో 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 అంటూనే ఉంటుంది. అసలు వైఫ్ అంటేనే నువ్వు అన్నదానికి నో అంటది. ఇంక ఈ అన్లక్కీ మొబైల్ నెంబర్తో ఇక 100% అంటది. అర్థమైందా? కథం దుకాణం బంద్, నీ సినిమా అయిపోతుంది గిట్టే. సో దీంతో నువ్వు నీ మొబైల్ నంబరే పెద్ద ఆటం బాంబ్ అనే విషయం ఇప్పటి వరకు తెలియకపోయి ఈ వీడియో వచ్చేంత వరకు గింత ఉంటుందా సార్? అంత ఉంటుంది. సో అందుకోసం లక్కీ మొబైల్ నంబర్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ వీడియో విన్నంత తర్వాత మీకు ఏమనిపిస్తుంది అంటే, సార్ అసలు మా దగ్గర తినడానికే తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, రెంట్ కట్టడానికి పైసలు లేవు, ఇగో చినిపోయిన బట్టలు, కానీ నా దగ్గర మాత్రం ఒక 30,000 1,00,000 ఫోన్ మాత్రం ఉంది సార్, ఫ్యాషన్గా తీసుకున్నా. యాపిల్ ఫోన్ కూడా అది ఈఎంఐలో కడుతున్నా. మళ్ళీ చూసినావా ఎంత ఉంటుంది? యాపిల్ పండు కూడా తినడు రోజాడు, యాపిల్ పండు కూడా తినడాడు, కానీ యాపిల్ పండు బ్రాండ్. ఎందుకు రాబాయి నువ్వు ఇంత షోకులు పడుతున్నావు? నేను కోటేశ్వరుడు అయిన తర్వాత తీసుకున్నా యాపిల్ ఫోన్, అది కూడా నేను వాడా మా భార్యకి ఇచ్చిన. సో నేను ఇక లాస్ట్కి అయిపోయింది కదా, నువ్వు ఇక 46 నంబర్ అతికి అంతే. ఇక వేరేది ఏం లేదు. రామేశ్వరం పోయినా శనేశ్వరం వాళ్ళు అన్నారు కదా, 46 నంబర్ అతికించుకో. కొన్ని రోజుల తర్వాత బాగా డెవలప్ అవుతుంది, తర్వాత నన్ను కలువు. ఇప్పుడు ఇక ఆశయం లేదు కదా నీకు. ఇక ఇది అయితే అతికించుకో. మొత్తం మీద అయితే 1 10 19 28వ తారీఖులో పుట్టిన వాళ్ళు తోపు బాపు టాపు వాడు ప్రపంచంలో. ఇది మాత్రం గ్యారంటీ. మొబైల్ నంబర్లో రాంగ్ నెంబర్ ఉన్నంత మాత్రాన మీరు ఖచ్చితంగా మీరు డెవలప్ కోవడానికి కారణమే అది. ఇది అర్థమైందిగా? దీన్ని ఫాలో చేసుకో. సార్ ఆ స్టిక్కర్ కూడా 50 రూపాయలు లేవు అంటే ఓ పని చేయి, స్టేషనరీకో పోయి ఆడ ఒకటి 2 రూపాయలకు పేపర్ ఇస్తారు, ఎల్లో కలర్ పేపర్, అది కట్ చేసుకో రౌండ్గా, గ్రీన్ కలరు స్కెచ్ తీసుకో, 10 రూపాయల పని అయిపోతుంది, రాసుకో, అంటేసుకో. ఇక అంతే. ఇక అంతకన్నా మించింది లేదు. రోజు వీడియోలు చూస్తున్నావు, అలో బోలా అంటున్నావు, కానీ పైసలే లేవా ఆయన దగ్గర. దరిద్రం తాండవం ఆడుతుంది నెత్తి మీద. సో అందుకోసమే ఫాలో చేయి. నంబర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. నంబర్ని నమ్ముకున్న నంబర్ 1 అయినా మీరు నమ్ముకోండి, తర్వాత నంబర్లు నమ్ముకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్.